వెల్కమ్ టు క్విక్ రివిజన్ 360 ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనము భారతదేశము అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి పాలనలో పారదర్శకతను తీసుకుని వచ్చేటటువంటి కార్యక్రమంగా విలసిల్లుతున్నటువంటి డిజిటల్ ఇండియాకు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ క్వశ్చన్స్ అడిగేటటువంటి శైలి ఏ విధంగా ఉండబోతోంది, గతానికి భిన్నంగా ప్రస్తుతము 75 మార్కుల వెయిటేజీ ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కాబట్టి మరి ఈ కోణంలో క్వశ్చన్స్లలో కాఠిన్యత స్థాయి డిఫికల్టీ లెవెల్స్ కూడా పెరిగేటందుకు అవకాశం ఉంది. కాబట్టి ఏ ఏరియా నుంచి ఎలాంటి క్వశ్చన్స్ రాగలిగే అవకాశం ఉందో తెలుసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ముఖ్యంగా డిజిటల్ ఇండియా అంటే ఏంటి, దీనివల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటి, డిజిటల్ ఇండియా కంటే ముందు భారతదేశంలో ఇలాంటి చొరవలు ఏమీ లేవా అంటే ముఖ్యంగా చూస్తే ప్రభుత్వ పరిపాలనలో అది కేంద్ర స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, ఇలా ప్రభుత్వ సేవలను ఐసీటీ మాధ్యమంగా ప్రజల ముందుకు వేగంగా తీసుకుని వచ్చేటటువంటి కార్యక్రమము, పారదర్శకంగా నిర్వహించబడేటటువంటి కార్యక్రమము, ప్రభుత్వ విభాగాలు జవాబుదారీతనంతో ప్రజలకు సేవలు చేసేటటువంటి కార్యక్రమంగా మనం డిజిటల్ ఇండియాకు సంబంధించినటువంటి అంశాన్ని పేర్కొంటూ ఉంటాం. సో ఇక్కడ కనుక మనం గమనిస్తే మనకు కంప్యూటర్ల రాకతోటి మూడవ పారిశ్రామిక విప్లవం రావడం జరిగింది అని చెప్పుకున్నాం గత వీడియోలలో. అంటే కంప్యూటర్లు రావడం ద్వారా పారిశ్రామికంగా పెనుమార్పులు ఏర్పడడం అనేది జరిగింది. తొలినాళ్ళలో కనుక మనం గమనిస్తే ఆవిరి యంత్రం సాక్షిగా మొదటి పారిశ్రామిక విప్లవం రావడం జరిగింది. రెండవ పారిశ్రామిక విప్లవానికి కారణంగా విద్యుత్ శక్తి అనేది కనిపిస్తూ ఉంది. ఇక మూడవ పారిశ్రామిక విప్లవానికి ఆద్యమైనటువంటి అంశంగా మనము కంప్యూటర్స్ అనేటటువంటి అంశాన్ని చూస్తాం. సో ఇక్కడ కంప్యూటర్లు రావడంతో అనేకమైనటువంటి కీలక రంగాలు, ముఖ్యంగా చూస్తే బ్యాంకింగ్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, సో ఇలా ప్రభుత్వ పరిపాలనకు సంబంధించినటువంటి కొన్ని ఆసక్తి కలిగినటువంటి విభాగాలు కావచ్చు, ఇవన్నీ పెనుమార్పులకు గురి కావడం అనేది జరిగింది. ముఖ్యంగా చూస్తే ఐసీటీ మాధ్యమంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కాగిత రహితపు పరిపాలన అందించడానికి కూడా ఆస్కారం ఏర్పడింది. అంతెందుకు గతంలో యూనివర్సిటీలలో ఎడ్యుకేషన్ చేసేటటువంటి విద్యార్థులు అడ్మిషన్ల కోసము పేజీల కొద్దీ అడ్మిషన్ ఫామ్లను నింపడము, అదేవిధంగా వాటికి అవసరమైనటువంటి ధృవపత్రాలను జిరాక్స్ తీసి వీలైతే అటెస్టెడ్ కాపీస్ వాటిలలో సబ్మిట్ చేయడము, ఇవన్నీ మనం గమనించే ఉన్నాం. వీటన్నిటికీ భిన్నంగా ఆ ప్రక్రియలన్నింటినీ సులభతరం చేసేటటువంటి ఒక సమున్నతమైనటువంటి కార్యక్రమంగా మనకు డిజిటల్ ఇండియా అనేది కనిపిస్తూ ఉంటుంది. ఏ కీలక రంగమైనా సరే కంప్యూటర్ల వినియోగంతో అభివృద్ధి దశలోకి రావడం అనేది జరిగింది. మరి కంప్యూటర్లను పరిపాలనలో కూడా పెట్టినటువంటి తరుణంలో వీటిని వినియోగించడం ద్వారా, ఐసీటీ వనరులను వినియోగించడం ద్వారా ప్రభుత్వ పాలనలో వేగం పెరిగింది, జవాబుదారీతనం పెరిగింది, పారదర్శకత పెరిగింది. అలా అర్హులైనటువంటి వారికే ప్రభుత్వ పథకాలు కావచ్చు, ప్రభుత్వ సేవలు కావచ్చు అందించేటటువంటి వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో కనుక చూస్తే ప్రత్యక్ష నగదు బదిలీ పథకం అనేది కనిపిస్తుంది, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. మరి దీని అమలుకు పూర్వం కనుక మనం పరిస్థితులు గమనిస్తే ఇక్కడ గ్యాస్ ద్వారా వచ్చేటటువంటి సబ్సిడీలు కావచ్చు, ఎరువుల ద్వారా రైతులకు అందించేటటువంటి సబ్సిడీలు కావచ్చు, ఇలాంటి అంశాలలో ప్రభుత్వం అందించేటటువంటి సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో అర్హులకు మాత్రమే కాకుండా అనర్హులకు కూడా దక్కేటటువంటి అవకాశాలు ఏర్పడ్డాయి. మరి ఈ కోణంలో ప్రభుత్వ ధనం అనేది అత్యధికము వృధా అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మోరోవర్ ప్రభుత్వ ధనం అనేది వేరే ఏదీ కాదు, ప్రజాధనానికి సంబంధించిందే ప్రభుత్వ ధనంగా పరిగణించబడుతుంది. అంటే ప్రజలు ట్యాక్సుల ద్వారా చెల్లించినటువంటి మొత్తాలు ఏవైతే ఉన్నాయో ఇవి ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి చేరి అక్కడ ప్రభుత్వ ధనంగా మారుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఇలా అనర్హులకు కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాయితీలు కావచ్చు, మినహాయింపులు కావచ్చు, ప్రోత్సాహకాలు అందుతున్నటువంటి పరిస్థితుల్లో అర్హులైనటువంటి వారికి వీటిని పొందడం అనేది కొంచెం కష్టమయ్యేటందుకు అవకాశం ఉంది. మోరోవర్ వీటిని ప్రభుత్వం నుంచి తీసుకునేటటువంటి క్రమంలో మధ్యవర్తులు కావచ్చు, దళారులు కావచ్చు, వీరి యొక్క చేతివాటం కూడా అధికంగా ఉండేటటువంటి పరిస్థితి. తద్వారా ప్రజలు వీరికి కొంత లంచాల రూపంలోనో ఇతరత్ర రూపాలలోనో కొంత సొమ్మును అందిస్తేనే వారికి నేరుగా ప్రభుత్వ పథకాలు అందేటటువంటి పరిస్థితి. మరి ఇలా చూస్తే పాలనాపరమైనటువంటి అనేక లోటుపాట్లు అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి
సో ఐసీటీ మాధ్యమంగా ప్రభుత్వ పరిపాలనను సంస్కరించడం అనేటటువంటి సదుద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమంగా మనకు డిజిటల్ ఇండియా అనేది కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం కనుక గమనిస్తే ఆధార్ కావచ్చు, మైగోవ్.in కావచ్చు, అదేవిధంగా కామన్ సర్వీస్ సెంటర్స్ కావచ్చు, ఇక్కడ ఉమాంగ్ యాప్ లాంటివి కావచ్చు. గతంలో అయితేనేమో వెబ్సైట్స్ మాధ్యమంగా ప్రభుత్వ పథకాలు అందేవి, ప్రభుత్వ పాలన అనేది నిర్వహించబడేది. డిజిటల్ ఇండియాలో భాగంగా ఈ ప్రభుత్వ పాలనను కంప్యూటర్ మాధ్యమంగా కాకుండా మొబైల్ వేదికగా అందించేటటువంటి పరిస్థితి రావడం అనేది జరిగింది. ఇది ఒక అత్యున్నతమైనటువంటి పరిణామంగా మనకు కనిపిస్తూ ఉంది. మరి ఇలా ఐసీటీ మాధ్యమంగా డిజిటల్ ఇండియాను ప్రజలకు చేరువ చేసేటటువంటి క్రమంలో ఏ ఏ అంశాలు కీలకం అవ్వబోతున్నాయి, ఏ ఏ అంశాలు కీలకం అయ్యాయి, వాటి యొక్క పర్యవసానాలు ఏంటి, దీనికి సంబంధించినటువంటి అంశాలే మనకు మొత్తంగా డిజిటల్ ఇండియా అనేటటువంటి పాఠ్యాంశంలోని ప్రధానమైన అంశాలుగా కనిపిస్తూ ఉన్నాయి. వీటితో పాటుగా కొన్ని ఈ గవర్నెన్స్ అనేటటువంటి పదజాలం మనకు వినిపిస్తూ ఉంటుంది. ఈ గవర్నెన్స్ అంటే ఏంటి, దానికి దోహదపడినటువంటి అంశాలు ఏంటి, ఈ గవర్నెన్స్ వల్ల ఎలాంటి లాభాలు వస్తూ ఉన్నాయి, రాష్ట్రాల వారీగా అందుబాటులో ఉన్నటువంటి అమలవుతున్నటువంటి ఈ గవర్నెన్స్ ప్రణాళికలు ఏంటి, అలాంటి ఈ గవర్నెన్స్ ప్రణాళికలు ప్రస్తుతం ఏ పేరుతో నిర్వహించబడుతున్నాయి, ఇవన్నీ కూడా అనేకమైనటువంటి ఎగ్జామినేషన్స్లలో క్వశ్చన్ల రూపంలో అడగడం జరిగింది. కాబట్టి వాటన్నింటినీ టచ్ చేసుకుంటూ మన యొక్క పాఠ్యాంశాలను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఏంటి డిజిటల్ ఇండియా అంటే, ఒక ఈక్వేషన్ని మనము వివరించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏంటది అంటే ఐటీ ప్లస్ ఐటీ ఈజ్ ఈక్వల్ టు ఐటీ, డబల్ ఐటీ అనము ఐటీ. సో ఇక్కడ ఫస్ట్ ఐటీని వాడి ఇంకొక ఐటీని మూడవ ఐటీగా ట్రాన్స్ఫర్మేషన్ చేసేటటువంటి ప్రోగ్రాంగా మనకు డిజిటల్ ఇండియా అనేది కనిపిస్తుంది. ఏంటి ఈ ఐటీల గోలా అంటే, ఫస్ట్ ఐటీ అనేది ఇండియా టుడే అనేటటువంటి పదంగా చెప్దాం. ఇండియా టుడే. దీనికే ఇంకొక ఆల్టర్నేట్ ఏముంది అంటే ఇండియన్ టాలెంట్ అనేటటువంటి అంశం కూడా ఉంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి భారతావనిని లేదా ప్రస్తుతం ఉన్నటువంటి భారతీయుల ప్రతిభని దేని ఆధారంగా మార్చాలి అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ప్రస్తుతం ఉన్నటువంటి భారతావనిని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయంతో ఇండియా టుమారో, ప్రస్తుతం ఉన్నటువంటి భారతావనిని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయంతో భవిష్యత్ భారతాన్ని సమూలంగా మార్చివేసేటటువంటి ఒక సుదృఢమైనటువంటి కార్యక్రమంగా మనకు డిజిటల్ ఇండియా అనేది కనిపిస్తుంది. దీన్ని జూలై 1, 2015 భారత ప్రధాని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. సో దేనికోసం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి భారతీయ సమాజాన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయంతో ఇక్కడ డిజిటల్ సాధికారతను సాధించేటటువంటి దిశగా డిజిటల్ సాధికారతను సాధించాల్సి వస్తుంది. దీనితో పాటుగా డిజిటల్ సాధికారతతో పాటుగా విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్పు చెందించాల్సి వస్తుంది. సో ఐసీటీ మాధ్యమంగా భారతదేశాన్ని డిజిటల్ సాధికారతను సాధించేటటువంటి దిశగా అంటే డిజిటల్ ఎంపవర్మెంట్ అనేటటువంటి పదంగా చెప్తాము. దీనితో పాటుగా నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీగా మార్చడము, విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చడము, ఈ రెండింటి కోణాలను స్పృశిస్తుంది డిజిటల్ ఇండియా అనేది మెయిన్గా. ఏంటి డిజిటల్ ఎంపవర్మెంట్ అంటే, డిజిటల్ ఎంపవర్మెంట్ ఏం చెప్తుంది అంటే సాధ్యమైన రంగాలలో ఐసీటీ వినియోగాన్ని వివరిస్తుంది డిజిటల్ ఎంపవర్మెంట్ అనేది. సాధ్యమైనటువంటి రంగాలలో వ్యవసాయ రంగం నుంచి మొదలుకొని
పారిశ్రామిక రంగాలలో కావచ్చు, అణుశక్తి రంగాలలో కావచ్చు, అంతరిక్ష రంగాలలో కావచ్చు ఇప్పటికే గణనీయమైనటువంటి పురోగతి సాధించడం జరిగింది ఐసీటీ వినియోగం ద్వారా. దీన్ని మరొక అంచె పైకి ఎక్కించేటటువంటి కార్యక్రమంగా మనకు డిజిటల్ ఇండియా అనేది కనిపిస్తుంది. దీనితో పాటుగా ఏంటి ఈ నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీ అంటే, నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీ అంటున్నాం. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో, ఆర్థిక వ్యవస్థలో ఐసీటీ వినియోగము. సో అదేంటి సార్, ఆల్రెడీ ఆర్థిక వ్యవస్థలో కంప్యూటర్ల యొక్క వినియోగం ఉంది కదా అంటే, ఇది సాధారణ కంప్యూటర్ల వినియోగాన్ని మించినటువంటి వ్యవస్థగా మనకు కనిపిస్తుంది డిజిటల్ ఇండియా అనేది. ముఖ్యంగా చూస్తే మనకు యూపీఐల రాకతో యూనివర్సల్ పేమెంట్ ఇంటర్ఫేస్ అంటాం. యూనివర్సల్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనేటటువంటి పదము మనందరికీ చిరపరిచితమైందే. ప్రతిరోజు లేచింది మొదలుకొని పడుకునే వరకు కూడా యూపీఐల ద్వారా పేమెంట్ చేస్తూనే ఉన్నాం. గూగుల్ పే కావచ్చు, ఫోన్పే కావచ్చు, సో పేటిఎంకి సంబంధించినటువంటి యూపీఐస్ కావచ్చు, భీమ్ యూపీఐ కావచ్చు, ఇలా అనేకమైనటువంటి యూపీఐల ద్వారా మనం పేమెంట్స్ చేస్తున్నప్పుడు గతంలో ఉన్నటువంటి పేమెంట్ ప్రక్రియను ఒకసారి గమనించండి, ప్రస్తుతం ఉన్నటువంటి పేమెంట్ ప్రక్రియను గమనించండి. ప్రస్తుతము వినియోగదారుడు తన అవసరాల నిమిత్తము యూపీఐల ద్వారా నగదు ట్రాన్సాక్షన్స్ అనేవి నిర్వహిస్తూ ఉన్నాడు. గతంలో అయితేనేమో ఫిజికల్గా అమౌంట్ని అందించి వస్తువుల కొనుగోలు కావచ్చు, సేవలను పొందేటటువంటి వ్యవహారాలు నడిచేవి. మరి ఇలా ఒక చేతి నుంచి మరొక చేతికి కరెన్సీ మారుతున్నటువంటి క్రమంలో దాని యొక్క లైఫ్ టైం అనేది తగ్గిపోతూ ఉండేది. తద్వారా లైఫ్ టైం తగ్గిపోయినటువంటి లేదా లైఫ్ టైం అయిపోయినటువంటి కరెన్సీ స్థానంలో ప్రభుత్వము తిరిగి కొత్త కరెన్సీని ముద్రించాల్సి వచ్చేది. మరి ఇలాంటి సందర్భంలో కరెన్సీని ముద్రించడం కూడా ప్రభుత్వానికి కొంత ఖర్చు అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి ఆ ఖర్చులో దుబారాను తగ్గించడం కావచ్చు. దీనితో పాటుగా భారతదేశంలో మనకు చలామణిలో ఉన్నటువంటి రూపాయి కరెన్సీకి నకిలీ కరెన్సీని పుట్టించేటటువంటి నల్ల చట్టాలు అనేవి, బ్లాక్ మార్కెట్ యాక్టివిటీస్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వీటన్నింటినీ సమూలంగా ప్రక్షాళన చేసేటటువంటి కోణం అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలా ప్రస్తుతము ప్రపంచంలోనే అత్యధిక యూపీఐ పేమెంట్స్ నిర్వహిస్తున్నటువంటి దేశంగా భారతదేశం ఇటీవల కాలంలోనే చరిత్రకెక్కినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇవన్నీ కూడా డిజిటల్ ఇండియా రాకతోటి ఒక పరిపూర్ణమైనటువంటి రూపాన్ని సంతరించుకోవడం అనేది మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. మరి ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే డిజిటల్ ఇండియా యొక్క ప్రాధాన్యత అంశం ఏంటిది అంటే, భారత్లో డిజిటల్ సాధికారత, డిజిటల్ ఎంపవర్మెంట్ను సాధించడము, దీనితో పాటుగా నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీగా భారతదేశాన్ని పరివర్తన చెందించడం అనేటటువంటి ధోరణి, దృఢ సంకల్పం అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. దానికోసమే మనము ఐటీ ప్లస్ ఐటీ ఈజ్ ఈక్వల్ టు ఐటీ, ఇండియా టుడే లేదా ఇండియన్ టాలెంట్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయంతో ఇండియా టుమారో ఏ యాంగిల్లో రావాలి అంటే ఈ యాంగిల్లో రావాల్సి వస్తుంది. డిజిటల్ ఎంపవర్మెంట్ సాధన, విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని ఐసీటీ మాధ్యమంగా రూపొందించేటటువంటి సంకల్పమే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. 2015లో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ద్వారా మనం ఏం చేశాము అంటే, పాలనలో స్మార్ట్ వ్యవస్థలను రూపకల్పన చేసుకోవడం అనేది జరిగింది. పాలనను స్మార్ట్గా చేసుకున్నాము. దేని ఆధారంగా అంటే ఐసీటీ మాధ్యమంగా అని చెప్తాం. ఐసీటీ మాధ్యమంగా పాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించడము, స్మార్ట్గా నిర్వహించడము. ఏంటి స్మార్ట్ అంటే, ఎస్ ఫర్ సింపుల్ అంటాం, ఎస్ ఫర్ సింపుల్ అంటాం, ఎం ఫర్ మోరల్ అంటాం, ఏ ఫర్ అకౌంటబిలిటీ అంటాం, ఆర్ ఫర్ రెస్పాన్సిబిలిటీ అంటాం, అదేవిధంగా టీ ఫర్ ట్రాన్స్పరెన్సీ అంటాం. టీ ఫర్ ట్రాన్స్పరెన్సీ అంటాం. సో ఏంటి ఎస్ సింపుల్ అంటే, సరళంగా ఉండడము అనే అర్థాన్ని వివరిస్తుంది. సరళత ఏంటి? సరళత అంటే
మనకు కావాల్సిన మేరకు సమాచార సేకరణను ఈ విధమైనటువంటి పదంతో చెప్పొచ్చు. కావాల్సిన మేరకు సమాచార సేకరణ అనేటటువంటి అంశము దీంట్లో అంతర్లీనంగా ఉంటుంది. ఏంటి సార్ కావాల్సిన మేరకు సమాచార సేకరణ అంటే? మీకు అందరికీ తెలిసిందే, బ్యాంకులో అకౌంట్ తీయాలి అంటే ఒక పదుల సంఖ్యలో పేజెస్ అనేవి ఉంటాయి. దాంట్లోని అన్ని కాలమ్స్ను మనం నింపుతామా అంటే అన్ని కాలమ్స్ని నింపము. మనకు తెలిసిన కాలమ్స్ వరకు నింపుతాం. నింపిన వాటికంటే నింపకుండా వదిలివేసిన కాలమ్సే మనకు అత్యధికంగా ఉంటాయి. దీనికి మరొక ఎగ్జాంపుల్ని కనుక గమనిస్తే ఎల్ఐసి వారి యొక్క అప్లికేషన్ ఫామ్స్ కూడా గమనించండి. కొన్ని సందర్భాలలో మనము కేవలం సంతకం చేసినా చాలు, మన యొక్క డాక్యుమెంట్స్ కనుక పంపిస్తే సదరు ఏజెంటే ఫామ్స్ని నింపుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. మోరోవర్ కొన్ని సందర్భాలలో వినియోగదారుడు కనుక అందుబాటులో లేకపోతే ఆ సిగ్నేచర్లను కూడా కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఏజెంట్ మిత్రులు చేసిన సందర్భాలు మా దృష్టిలో ఉన్నాయి. ఇది ఎవరిని కించపరచడానికి కాదు. మరి అలాంటి సందర్భంలో ఇక్కడ వినియోగదారుడితో నిమిత్తం లేనప్పుడు, వినియోగదారుడి యొక్క సమాచారం అవసరం లేనప్పుడు అన్ని కాలమ్స్ మనం ఉంచుకోవాల్సిన అవసరం ఏముంది? కావాల్సిన సమాచారం వరకే మనము కట్టుబడి ఉంటే సరిపోతుంది కదా. దీనినే మనము సింపుల్ అనేటటువంటి అర్థంలో చెప్తాం. ఒక వినియోగదారుడు ఒక పథకానికి అర్హుడా కాడా తెలవాలి అంటే తన యొక్క ఆర్థిక మూలాలు తెలిస్తే సరిపోద్ది. ప్రస్తుతం ఆర్థిక మూలాలు వినియోగదారుడు అందించాల్సిన అవసరం లేదు. కేవలం తన యొక్క ఆధార్ కార్డు వివరాలు, అదేవిధంగా పాన్ కార్డు వివరాలు కనుక సమర్పించుకుంటే సంబంధిత పెద్దలే వారి యొక్క ఆదాయ స్థాయి ఏ విధంగా ఉందో తెలుసుకునేటటువంటి అవకాశం ఉంది. మరి గతంలో అయితేనేమో ఇన్కమ్ నింపాల్సి వచ్చేది. మోరోవర్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఆదాయ ధృవపత్రాన్ని కూడా తీసుకొని రావాల్సి వచ్చేది. బట్ ప్రస్తుతం మనం గమనిస్తే అలాంటి పరిస్థితులు ఏమీ లేవు. వాటన్నిటికి బదులుగా ఏం చేస్తున్నామంటే సింపుల్గా ఆధార్ కార్డు వివరాలు, వాటితో పాటుగా అభ్యర్థి యొక్క పాన్ కార్డు వివరాలను కనుక ఇస్తే సంబంధిత యాజమాన్యాలు వారి యొక్క ఆదాయ స్థాయిల్ని ధృవీకరించుకోవడానికి ఇవి పనికొస్తున్నటువంటి పరిస్థితి. దీన్నే మనము సరళతకు సంబంధించినటువంటి అంశాలుగా చెప్తాం. మనమేమి పేజీల కొద్ది సమాచారాన్ని సమర్పించడం లేదు. మనం పొందుపరిచినటువంటి కొంత సమాచారంతో మరికొంత అదనపు సమాచారాన్ని అందిపుచ్చుకునేటటువంటి సౌలభ్యం అనేది ఏర్పడింది పాలనలో ఐసీటీ మాధ్యమంగా. ఇంకొకటి మోరల్, నిజాయితీ అనుకోవచ్చు. సో ఎవరికైతే అవసరమో వారికే అందించేటటువంటి తత్వం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మోరోవర్ దీన్ని ఇంకొక రకంగా నిష్పక్షపాత వైఖరి అవలంబించడం అని కూడా చెప్పుకోవచ్చు. రెండవది అకౌంటబిలిటీ అంటాం. దీన్ని జవాబుదారీతనం అంటాం. దీన్ని జవాబుదారీతనం అంటాం. జవాబుదారీతనం అంటే ఒక పనికి సంబంధించి పూర్తి ఆజమాయిషీ చేసేటటువంటి వ్యక్తులు దాంట్లో వైఫల్యాలు కనుక ఎదురైనప్పుడు వారే దానికి బాధ్యత కనుక వహిస్తే దాన్ని మనం జవాబుదారీతనానికి సంబంధించినటువంటి అంశంగా చెప్తాం. అవసరమైనటువంటి పరిస్థితులలో ప్రజలు క్వశ్చన్ చేసినటువంటి సందర్భంగా తనే సంజాయిషీ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. కాబట్టి ఇక్కడ అకౌంటబిలిటీ వల్ల పాలనలో నాణ్యత పెరిగేటటువంటి అవకాశం అనేది అత్యధికంగా ఉంటుంది. దీని తర్వాత ఉన్నది మరొకటి బాధ్యతగా చెప్తాం, బాధ్యతాయుత వైఖరి. సమాజంలో పాలనను అందించడంలో నిర్లిప్తత కావచ్చు, కొంత అనాసక్తి వైఖరి కనుక ఉన్నట్లయితే అక్కడ ప్రభుత్వ పథకాలు కావచ్చు, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు కావచ్చు ప్రజల్లోకి వెళ్ళడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి ప్రతి అధికారి కూడా తన మీద ఎలాంటి పని చార్ట్ ఉంటుందో, వర్కింగ్ చార్ట్ ఉంటుందో, వర్క్ చార్ట్ అంటాము, ఈ వర్క్ చార్ట్ ప్రకారము తను పని చేసుకుంటూ పోగలగడమే తన యొక్క బాధ్యతాయుతమైనటువంటి వైఖరి లేదా రెస్పాన్సిబిలిటీకి సంబంధించినటువంటి అంశంగా చూస్తాం. మరొక అంశంగా మనము ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకతకు సంబంధించినటువంటి అంశం చూస్తాం. గతంలో గనక గమనిస్తే ఒక ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమం అమలు చేసేటప్పుడు కావచ్చు, దాని ద్వారా లబ్ధి పొందేటటువంటి లబ్ధిదారుల వివరాలు కావచ్చు గోప్యంగా ఉంచబడేవి. ప్రస్తుతము డిజిటల్ ఇండియా రాకతో ప్రతి అంశాన్ని ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఇది అడిగిన మేరకు కాకుండా
ప్రభుత్వాలే స్వచ్ఛందంగా ఆ విషయాలన్నింటినీ వెల్లడించేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సంబంధిత కార్యాలయాల యొక్క వెబ్సైట్ల ద్వారా అట్టి సమాచారాన్ని పౌరులు ఎప్పటికప్పుడు పొందేటటువంటి అవకాశం ఉంది. దీనికోసము గతంలో ఆల్రెడీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వంటివి కూడా మనకు తీసుకొని రావడం అనేది జరిగింది. దీనితో పాటుగా పౌర పట్టికలు అనేటటువంటి అంశం కూడా ఈ మధ్య కాలంలో ప్రముఖ స్థానాన్ని పోషిస్తూ ఉన్నాయి. వీటినే మనము సిటిజన్ చార్టర్స్ అనేటటువంటి పదంగా చెప్తాం. అంటే ఏ పనిని ఏ ప్రభుత్వ అధికారి నిర్వహించేటటువంటి అవకాశం ఉంది, అది ఎన్ని అంచెలలో కంప్లీట్ అయ్యేందుకు అవకాశం ఉంది, ఆ పథకము లేదా ప్రభుత్వ సేవ పొందడానికి గరిష్టంగా ఎన్ని రోజుల కాలపరిమితి ఉంది, ఇన్ కేసు అది గనక నిర్వర్తించబడలేకపోతే సదరు అధికారుల మీద ఎంత జరిమానా విధించేటటువంటి అవకాశం ఉంది, అంతెందుకు ఆ సేవలు పొందేటందుకు ఎంత మొత్తంలో ఛార్జ్ చేస్తారు, ఇలాంటి అంశాలన్నీ కూడా ఆ సదరు అధికారుల యొక్క ఫోన్ నెంబర్లతో సహా అక్కడ పొందుపరచడం అనేది జరుగుతుంది. తద్వారా ప్రజలకు కూడా ఒక ధృవీకరణ పత్రాన్ని అప్లై చేసినప్పుడు అది ఎన్ని రోజుల్లో మన చెంతకు వచ్చేటటువంటి అవకాశం ఉందో గరిష్టంగా తెలిసేటందుకు అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ కోణంలో మనము ఐసీటీ మాధ్యమంగా వీటన్నింటినీ నిర్వర్తిస్తున్నటువంటి సందర్భంగా ఇదే మనకు ఈ గవర్నెన్స్కి సంబంధించినటువంటి ప్రాధాన్యతాపరమైనటువంటి అంశంగా కూడా కనిపిస్తూ ఉంది. సో ఈ గవర్నెన్స్ అనేది మనకు 1980s నుంచే వివిధ రాష్ట్రాలు విభిన్నమైనటువంటి ప్రాధాన్యతలతోటి అందిపుచ్చుకుంటూనే ఉన్నాయి. ఆసక్తి ఉన్నటువంటి ప్రభుత్వ విభాగాలు ఈ విషయంలో ప్రధాన భూమికను పోషిస్తూ ఉండగా మిగిలినటువంటి డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ విభాగాలు అవి ఆసక్తి కనపరచనటువంటి పరిస్థితుల్లో మాన్యువల్గానే వాటి యొక్క పరిపాలనను నిర్వహిస్తూ ఉండేవి. తద్వారా అనేకమైనటువంటి లోటుపాట్లు వెలుగులోకి వస్తున్నటువంటి క్రమంలో తదనంతర కాలంలో ఆ ప్రక్రియల సమాహారం మొత్తం కూడా ఈ గవర్నెన్స్ ప్రణాళికల రూపంలోకి వెలుగులోకి రావడం అనేది జరిగింది. ఇక్కడ ప్రభుత్వ పథకాల కోసం పౌరులు దరఖాస్తు చేసేటటువంటి ప్రక్రియ నుంచి ఆ ప్రభుత్వ పథకము ఇక్కడ పౌరులకు లబ్ధి చేకూర్చేటటువంటి ప్రతి దశను కూడా నిరంతరం ట్రాక్ చేసేటటువంటి వెసులుబాట్లు కూడా మనకు ఇక్కడ కల్పించడం అనేది జరిగింది. గతంలో పోస్ట్ ఆఫీస్ వ్యవహారాలు కావచ్చు, అదేవిధంగా కొరియర్ సర్వీసుల యొక్క వ్యవహారాలు కావచ్చు, ఎటువంటి ట్రాన్స్పరెన్సీ అనేది కనిపించేది కాదు ఐసీటీ విధానాలను దాంట్లో అమలుపరచడానికి ముందు. ఫర్ సపోజ్ మనం ఒక పార్సల్ పంపించినప్పుడు కొరియర్ ద్వారా అది ఏ నిమిషము ఏ ప్రాంతానికి రీచ్ అవుతుందనే విషయంలో మనకు క్లారిటీ వచ్చేది కాదు. నేరుగా సదరు వ్యక్తి దాన్ని రిసీవ్ చేసుకొని మనకు కాల్ చేసిన తరువాత మాత్రమే దానికి సంబంధించినటువంటి వివరాలు మనకు వెల్లడించబడేవి. ప్రస్తుతం కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రతి కొరియర్ సర్వీస్తో పాటుగా పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపించేటటువంటి స్పీడ్ పోస్ట్ వంటి వాటన్నింటినీ కూడా నిరంతరం ఎప్పటికప్పుడు మనం ట్రాకింగ్ చేసేటటువంటి అవకాశం లభించింది. అదేవిధంగా ఈ కామర్స్కి సంబంధించినటువంటి సైట్ల నుంచి ఏదైనా ఉత్పత్తులను మనము ఆర్డర్ పెట్టుకున్నటువంటి పరిస్థితులలో అవి బుకింగ్ స్థాయి నుంచి మనకు డెలివరీ అందేటటువంటి వరకు కాలక్రమంలో ఏ రకమైనటువంటి స్టేషన్స్ ద్వారా అది ట్రావెల్ చేస్తుందనేటటువంటి అంశాలు కూడా మనము ట్రాక్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇదే మనకు ఈ కామర్స్ లేదా ఈ బిజినెస్ అనేటటువంటి ఒక ప్రముఖమైనటువంటి రంగంగా వెలుగొందుతున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి ట్రాన్స్పరెన్సీ కనుక మెయింటైన్ చేయగలిగితే ప్రభుత్వ విభాగాలన్నీ కూడా తమ యొక్క సేవలను మరింత సమున్నతంగా మరింత అద్భుతంగా ప్రజలకు అందించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. తద్వారా పరిపాలనలో సంస్కరణలు అనేవి ఐసీటీ మాధ్యమంగా మరింత వేగంగా నిర్వర్తించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది.